టెస్ట్ కని వెళ్ళాము. కానీ డాక్టర్ లేదు డెలివరీ చేసేయాలి అన్నారు. డెలివరీకి వెళ్తున్నాం. టెన్షన్గా ఉంది. కానీ అన్నిటికీ దేవుడే ఉండు. హల్లెలూయా. సడన్గా డెలివరీ అన్నందుకు తను యాక్చువల్లీ టెన్షన్గా ఉంది. ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మన మధ్యలో మన నాన్నగారు లేరు. ఆయన్ని కూడా తను ఎక్కువ ఇష్టపడేది, ఎక్కువ మిస్ అవుతుంది. సో సడన్గా ఇంకా డెలివరీ అనేసరికి తను ఎలా రియాక్ట్ అవ్వాలో, ఏం చేయాలో తనకి ఏమీ అర్థం కాలేదన్నమాట. నేను టెన్షన్ పడలేదు అన్నట్టు తన ముందున్నాను, కానీ నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. కానీ మన చేతిలో ఏం లేదు, ఏమన్నా మన దేవుడి చేతిలోనే ఉంటుందంతా. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. ధైర్యం చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. ఇప్పుడు తను లోపలికి వెళ్తుంది. ఇంకా వితిన్ 1 hour వీ విల్ సీ ద బేబీ. ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూడండి. వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ.